టు మై ఛానల్. ఫస్ట్లీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ బ్లాగ్ అయితే ఉగాది బ్లాగ్ అయి ఉంటుంది. మా ఇంట్లో పూజ అండ్ ఫుడ్ ఏమేమి చేసుకున్నాము, ఎలా జరిగింది మా ఉగాది అన్నదైతే ఈ బ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏమంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే వర్క్ రిలేటెడ్ వల్ల నేనైతే చాలా బిజీగా అయిపోయాను. ఇంట్లో కూడా కొంచెం బిజీగా ఉన్నందువల్ల యూట్యూబ్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సో అందుకనే మీకైతే వీడియోస్ రాలేదు ఇన్ని రోజులు. అండ్ ఇక పైన అయితే రెగ్యులర్గా వస్తాయి. సో ఏదో ఒక కంటెంట్ పెట్టేయడం కన్నా కొంచెము కంటెంట్ మంచిగా పెట్టడమే నాకు ఇంపార్టెంట్. అందుకనే నేను దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయినప్పుడు అంతగా టైం అయితే కేటాయించలేకపోయాను. అందుకనే నేను యూట్యూబ్ జోలికి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే రెగ్యులర్గా వస్తాయి. ఇప్పటిదాకా నా ఛానల్ ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు నా నుండి అండ్ మన ఛానల్ నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్ మాకు కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి. సో అలాగే ఇంప్లిమెంట్ చేయడానికి అలాంటి వీడియోసే మేము ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తానమాట. ఉగాది రోజు బ్లాగ్ కదా, సో పొద్దున్నే లేచేసాము. మా అమ్మ అయితే 4:30కే లేచి ఫుడ్ ప్రిపరేషన్స్ అంతా చేసేస్తుంది. ఎందుకంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నట్టుగా రెండు చేస్తుంటే టైం అంతా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి బ్రంచ్ లాగా రెండు కలిపేసి ఇంకా ఒకేసారి లంచ్ చేసేద్దాము అని చెప్పి మా అమ్మ అయితే ఒకవైపు ఫుడ్ ప్రిపరేషన్స్ చేసేస్తుంది. ఇంకా నాకైతే పూజ చేయమని చెప్పింది అనమాట. అందుకని నేనైతే పూజ అన్ని సంబంధించినవన్నీ క్లీన్ చేసుకొని పూజకి రెడీ చేసేస్తున్నాను. ఇంకా మా నాన్న అయితే వచ్చి పూజ చేసేస్తాడు. సో అందుకని నేనైతే రెడీగా పెట్టాలి అవన్నీ. సో ఇప్పుడైతే ఏమేమి చేస్తాము, ఎలా జరిగింది ఉగాది అన్నదైతే షేర్ చేసుకుంటాను మీ అందరితో. మీరు కూడా మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాతో కూడా షేర్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం నుండి అందరికీ మంచిగా ఆరోగ్యంగా వాళ్ళు అనుకున్నవన్నీ మంచిగా సాధించేంత శక్తి ధైర్యము దేవుడు ప్రసాదించాలి అని కోరుకుంటూ మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మామూలుగా అయితే ప్రతి పండక్కి మేము పూజ రూమ్ అంతా క్లీనింగ్ వెనక రోజు చేసేసుకుంటాము. కానీ ఈ పండక్కి మాత్రము అమావాస్య వస్తుంది కదా, సో పండగ రోజే క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి నేను. అందుకే రెడీ అయిపోతున్నాను త్వరగా. తమలపాకు, మామిడాకులు తోరణాలు కట్టాలి. లోపల వైట్ కలర్ ఉన్నాయి. ఈడు కాదు, ఇది చూస్తా అంటే తినబుద్ధి అవుతుంది. బాగా జ్యూసీగా బాగుంది. స్మెల్ ఇటుకే వస్తుంది. పచ్చిమామిడికాయ ఎంత బాగుందో. ఉప్పు కారం వేసుకొని తేజు తినిందాడు అనుకో. తిరుపతిలో భలే దొరుకుతాయి కదా, ఏ సీజన్లో అయినా దొరుకుతాయి అవి. అది కట్ చేసి ఉప్పు కారం చల్లి పెట్టింటారు. పెద్ద అరటికాయలు వేస్తుంది. పండగ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఆ రోజు పొద్దున్నే వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే వెనక రోజు తీసుకొని రాకూడదు అంటే ఇంకా అన్ని పొద్దున్నే తీసుకొని వచ్చాము. అండ్ క్లీనింగ్ కూడా ఆ రోజే ఫుల్ హడావిడి అయిపోయింది మాకైతే ఉగాది పండుగ రోజు. అండ్ మా ఇంటి వైపు అంతా ఎలా అంటే ఉగాది పండగకి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకోవడము, నైవేద్యం పెట్టుకోవడం అవన్నీ చేస్తాం అనమాట. సో అందుకనే ఇంకా హడావిడి ఉంటుంది. అండ్ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేయాలి కదా, సో చాలా చాలా పనులు ఉంటాయి మాకు ఉగాదికి. ఇంకా అందుకనే ఫుల్ హడావిడి అయిపోతుంది. ఇంకొకరు ఒక్కొక్క పని చేయకపోతే అస్సలు పండగ ముందుకి సాగదనమాట. అందుకనే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అసైన్ చేసేసింది అనమాట మా అమ్మ. సో అలా అందరూ వాళ్ళ పనులు అయితే చక్కగా చేసేసారు. పండగ అంటేనే అంతే కదా, ఒకరే చేయాలి అంటే చాలా బోర్ ఉంటుంది. అసలు అది పండగనే అనిపించదు. కానీ ఇంట్లో అందరూ హెల్ప్ చేసుకొని చేశారనుకోండి, ఆ హడావిడే వేరే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. అప్పుడే ఆ పండగ ఫీలింగ్ వస్తుంది. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పి చేసేసరికి మంచిగా అనిపించింది అనమాట. ఇంట్లో పండగ అంతా చక్కగా అయ్యింది మాకైతే.
ఆహాహా. నాకైతే అంటేనే టెంప్టింగ్ గా ఉంది. అది వాటరీగా ఉంది కదా. ఇది పులుసుకా? అది పులుసు. ఒకవైపు పూజ ప్రిపరేషన్స్ అయిపోతుంటే ఇంకొక వైపు మా అమ్మ ఫుడ్ ఏమేమి చేస్తుంది అని చూపించా కదా. సో ఫైనల్ కి చూపిస్తాను ఏమేమి ఐటమ్స్ చేసింది అని. ఇంకా ఇక్కడ తోరణాలకి రెడీ చేస్తున్నాడు నా తమ్ముడైతే. అది పీకల్లమ్మా. ಯಾವ ಟೇಸ್ಟ್ వచ్చా? పులుపు కారమా? విభూతిని చుట్టేది నచ్చ పెట్టుకోండి. నాకు తీపి వచ్చి ఫస్ట్ మళ్ళీ చేయదచ్చా. దండిగా చేశాను నాకు. అదే పెరుగా మజ్జిగ చూడాలి కూడా. ఉగాది పండగ అయితే పూజ మా ఇంట్లో ఇలా జరిగింది. చాలా ప్రశాంతంగా జరిగింది మా ఇంట్లో పండగ అయితే. ఇంకా పండగకి ఏమేమి వంటలు చేసింది అమ్మ అని అయితే చూపించేశాను కదా. సో ఈ పండగకి అయితే ఇలాగే ఉంటాయి. ఎస్పెషల్లీ భక్షాలు అయితే ఉంటాయి, అంటే ఒబ్బట్లు అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట. అండ్ కుడుములు కూడా ఉంటాయి. అవి రెండు చేస్తుంది మా అమ్మ అయితే. ఎందుకంటే కుడుములు మా నాన్నకి ఇష్టము అండ్ ఒబ్బట్లు మాకు ఇష్టము. సో అందుకని ఇద్దరిని సాటిస్ఫై చేయాలి అని ఇలా ఈ పండగకి మాత్రము రెండు చేస్తుంది. పూజ అయిపోయాక ఇంకా ఒకేసారి భోజనం చేసేద్దాము అని చెప్పి అంతవరకు మేమేమి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా మంచిగా లంచ్ చేసేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఈ త్వరగా పూజ అయిపోతే టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాము. ఎందుకంటే నా తమ్ముడు ఎప్పుడో వస్తాడు కదా, పండగ అంటేనే పాపం తనకు అవకాశం దొరికేదే కష్టము. మనమైతే ప్రతి పండగకి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ అక్కడ ఫారిన్ లో ఒక్కొక్కరే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పండగ ఒక విలువ. సో తనకైతే ఈసారి ఇలా ఉగాది పండగ కలిసి వచ్చింది కాబట్టి పాపం సెలబ్రేట్ చేసుకునే అవకాశం వచ్చింది. సో అందుకని ఇంకా టెంపుల్ కూడా వెళ్దాము అంటే తనకు నచ్చిన టెంపుల్ అన్నమాట. మా పాతింటి దగ్గర ఉంటుంది, చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్, అమ్మవారి టెంపుల్. సో ఆ టెంపుల్ కి వెళ్దాము అని అన్నాడు. అందుకని ఇంకా మేము కూడా వెళ్తున్నాం అనమాట. మా అమ్మ అయితే ఇంకా నాకు పొద్దున్నే 4:30కే లేచాను కదా, సో నా వల్ల అవ్వదు, మీరు వెళ్ళరండి అంటే ఇంకా నేను కుమారు నా తమ్ముడు అయితే వెళ్తున్నాం అనమాట. సో అలా లంచ్ చేసేసి ఇంకా టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఎంత ఉంటుందో రష్ ఏమో అన్నట్టుగానే వెళ్తున్నాము. ఎప్పుడు పండగ రోజు వెళ్ళాం అనమాట మేము, వెనక రోజు కానీ తర్వాత రోజు కానీ వెళ్తాము, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది కదా. సో అలా అనుకుని ఇంకా ఈసారి మాత్రం ఇలా కుదిరింది. సో అమ్మవారి అవకాశం ఇచ్చింది దర్శనం చేసుకోమని చెప్పి. సో అందుకనే వచ్చామని అనుకుంటున్నాను. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే యలహంక చుట్టుపక్కల మిస్ చేయకుండా రండి ఈ టెంపుల్ కి. చూసుంటే మాత్రం ఎంతమంది ఈ టెంపుల్ ని ఆల్రెడీ విజిట్ చేశారు అన్నది అయితే కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అంత పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్ పేరు వచ్చేసి కాళికా దుర్గా పరమేశ్వరి టెంపుల్. ఎవరైనా చూసుంటే మాత్రం కమెంట్ చేయండి.
చూసారు కదా రష్ టెంపుల్ ఎలా ఉన్నింది అని. అలా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయింది. చాలా బాగా దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా అప్పుడు నా తమ్ముడైతే ఇంకా కార్ డ్రైవింగ్ పాపం నేర్చుకున్నాడు, కానీ ఎప్పుడూ ప్రాక్టీస్ చేసే అవకాశమే ఉండదు. ఒక్క చోటు ఉంటే కదా కాలేజ్ కని అక్కడికని ఇక్కడికని తిరగడమే సరిపోయింది. సో అందుకనే పాపం ప్రాక్టీస్ చేయడానికి అవకాశమే రాలేదు. ఏదైనా ఇలాంటి విద్యలో స్కిల్స్ నేర్చుకుంటే ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ అట్లా నేర్చుకుంటే. సో డ్రైవింగ్ కూడా అలాగే అయిపోయింది తనకి. అందుకనే ఈసారి వచ్చుంటే మా అమ్మ ఉంటే ఇలాంటివి చేయనివ్వదన్నమాట. అందుకనే కుమార్ నేనైతే చెప్పిస్తానని చెప్పి అలా ఇక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, సో అలా పిలుచుకుని వెళ్తున్నాడు డ్రైవ్ చేయమని చెప్పి. రోడ్లో పోతే మా పాతిల్లు స్టేజ్కి వస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ పాతింట్లోకి పోవాలి. పాతింట్లోకి పోవచ్చు. ఈ సమ్మర్ లో ఎండ మామూలుగా లేదనమాట. బెంగళూరులో కూడా చాలా వర్స్ట్ అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉన్నాం మేమైతే. బయటకు వెళ్తే హైడ్రేటెడ్ గా ఉండాలి అని చెప్పి. అదంతకదే ఆన్ అవుతుంది. బట్ టైం ఎంత చూడు, 5 o'clock. బాగా పనుకొని లేసి పొద్దున్నే ఇది ఫేస్ చూపి ఏది ఏది ఎత్తు. 5 గంటలకా నువ్వు? 7 o'clock లేచిండేది. 7కి లేచిండేది. 6:45 7 అయింది. ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే బజ్జీలు తినడానికి. ఉగాది రోజు బజ్జీలు. పనుకోండి అయిపోతుంది. నిద్రే రాలేదు కార్లో పనుకోండి. అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు. రూట్ తెలియకుంటే తెలియనట్టు ఉండాల. కాన్ఫిడెంట్ గా రాంగ్ రూట్ లో పిలుచుకోకూడదు. రిటర్న్ కాదు, నేను తెచ్చి ఒకరు చూసుకుంటాను. మేము వెళ్ళిపోతాను. నిన్న క్లోజ్ అయిపోయిండే. ఒకరు మనం నిన్న 9:30కి వస్తే ఆడుంటుంది. అడుక్కో ఉందా? ఉండయనా? ఏం కావాలా? తినండి. టేస్ట్ చేసి మళ్ళీ. ఉగాది ముందు రోజే వెళ్ళాము బజ్జీలు తిందాము అని. ఆ రోజు కరెక్ట్ గా క్లోజ్ అయిపోయింది. అందుకనే ఇంకా నెక్స్ట్ రోజు గుర్తొచ్చేసింది. ఈవినింగ్ వెళ్ళి బజ్జీలు తినేసేద్దాము అని చెప్పి పండుగ రోజు అయినా కూడా వెళ్ళాము. తినా ఏం చెప్పరా? యాది మీరు బనానా మిర్చి బాగుందా? పర్వాలేదా? నిజంగా బాగుందా? నువ్వు తినా? ఒక షాప్కి వెళ్ళాము బజ్జీలు బాగుంటాయి అని, కానీ అక్కడ అంతంత మాత్రమే, అసలు నచ్చలేదు. ఒక్కొక్క బజ్జీ తిని ఇంకా వేరే చోటు తిందాము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ప్లెయిన్ బజ్జీకి 2 చట్నీలు ఇవ్వాలంట. తిరుపతిలో నా తమ్ముడు కాలేజ్లో చదివేటప్పుడు అట్లాంటి బజ్జీలు తినేవాడంట. మంచి స్పైసీగా ఉండేటువంటి. అవి గుర్తొచ్చి ఇక్కడ దొరుకుతాయేమో అని పాపం వెతికాడు, కానీ అంత స్పైసీ అయితే దొరకలేదు బెంగళూరులో. మాకైతే బజ్జీలో చాలా స్కోప్ ఉంది బజ్జీ బిజినెస్ కి అనిపించింది. ఇంకా నైట్ కి అయితే ఆల్మోస్ట్ 10:30 అట్లా అయిపోయింది. అప్పుడు ఇంకా లైట్ గా ఏదో ఒకటి తినాలి, అలాగే పడుకోకూడదు అన్నందుకు కుమార్ అయితే తింటున్నాడు. మేమైతే అసలు ఏమి తినేలేదన్నమాట. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చారు నైట్ కి ఇక్కడికి డిన్నర్ చేద్దామని చెప్పి. మధ్యాహ్నమే రమ్మన్నాం, కానీ వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకోవాలి కదా, సో అందుకని ఇంకా వాళ్ళైతే నైట్ డిన్నర్ కి అయితే వచ్చారు. సో అలా అందరూ కలిసి ఆ రోజు ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము. మా ఉగాది పండుగ చూసారు కదా, మీ అందరికీ నచ్చిందా? ఈ బ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కమెంట్స్ లో షేర్ చేసుకోండి.